కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో కిరాణా షాపులు, కూల్ డ్రింక్స్ షాపులు నిర్వహిస్తున్న షాపులపై కడప జిల్లా తూనికల కొలతల ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, ఆఫీస్ స్టాఫ్ ప్రవీణ్ కుమార్, టెక్నీషియన్ శివశంకర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అధిక రేట్లు అమ్ముతున్న షాపులకు జరిమానా విధించడం జరిగిందని అన్నారు. బ్రహ్మంగారి మఠం పరిధిలో షాపుల యజమానుల ఎంఆర్పీ రేట్ల కంటే అధిక రేట్లను వినియోగదారులకు అమ్ముతున్నట్లు కంప్లైంట్ రావడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీ రేట్ల కంటే అధిక రేట్లు అమ్మకూడదని షాపు యజమానులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి మఠంలో కూలింగ్స్ బాటిల్స్ మీద ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారని కంప్లైంట్ రావడంతో ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. దీంతోపాటు మిగతా కిరాణా కొట్లలో కూడా కొంచెం ఎంఆర్పీ డిక్లరేషన్స్ లేకపోవడం, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవడం, తర్వాత కంపెనీ అడ్రస్ లేకపోవడం, ఇక వగైరా ఏమన్నా స్టాంపింగ్ లేని కాటాలు వాడడం, ఇలాంటి వాటి మీద తనిఖీలు చేయడం జరిగింది. షాప్ టు షాప్ తనిఖీల్లో 5 పీసీ కేసులు, 1 వెయిట్స్ అండ్ మేజర్ కేసులు రాశాము. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకా 2-3 కేసులు ఇంకా కొన్ని కేసులు రాస్తున్నాము. దాదాపు షాపులన్నీ మూసుకున్నారు. బట్ ఇప్పుడు కాకపోయినా మీరు ఎంఆర్పీల కంటే ఎక్కువ ఎవరు అమ్మకూడదు, అది చట్టము. ఎంఆర్పీలు ఉన్నవే అమ్మాలి, ఎంఆర్పీల కంటే ఎక్కువ అమ్మకూడదు. తర్వాత డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేని తినుబండారాలు కానీ వీటికి అమ్మకూడదు. ఎందుకంటే డేటే లేనప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు కాబట్టి అవి తిని ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి. కాబట్టి అందరికీ భీమవరంలోని మండలంలోని వ్యాపారస్తులందరికీ తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా ఎంఆర్పీ లోపలనే అమ్మండి, స్టాండర్డ్ ప్యాక్సే అమ్మండి. ఎంఆర్పీ కానీ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అడ్రస్ ఉండేవి మాత్రమే అమ్మండి.